కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న నైతిక విజయం మాదే, రిగ్గింగ్ చేసిరు, అరాచకం చేసిరు. 3 నెలల నుంచి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, అయినా 75,000 ఓట్లు వచ్చినాయి మాకు, మేమే ప్రత్యామ్నాయం అనేటువంటి అంశాన్ని కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. మరి గెలిచిందేమో మీరంటారు, నైతిక విజయం వాళ్ళంటారు, ఎట్లా చూస్తారు అద్దంకి దయాకర్? ఇప్పుడు నైరాశ్యంలో ఇచ్చే స్టేట్మెంట్ అది నైతిక విజయం అనేది. నైతిక విజయం అనే దాన్ని చెప్పుకునే నైతికత కోల్పోయి ఉన్నారు పాపం వల్ల, అది సమస్య. నైతిక, నీతి, రాజనీతి అనే ఆ పదాలు మాట్లాడే అర్హత కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అనే నైతిక విజయానికి అర్థం లేదనేది నా అభిప్రాయం. ఇది నిజంగా కూడా ఒక ప్రజా విజయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఒక బహుమతి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఒక చైతన్యంగా వ్యవహరించి ఒక బీసీ బిడ్డను ఆశీర్వదించిన తీరు, ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ చేస్తున్న పనులు సవ్య దిశలోనే ఉన్నాయి, మరింత కొనసాగండి అని ఇలా 4 లక్షల జూబ్లీహిల్స్ ప్రజలు 4 కోట్ల మందికి కూడా ఒక సంకేతం ఇచ్చిండ్రు, వీళ్ళని ఇట్లనే మీరు ఆశీర్వదించమని చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను. మీ గెలుపు డబ్బులు పంచిరు, అధికారాన్ని ఉపయోగించిరు, రౌడీజం చేసిరు, రిగ్గింగ్ చేసిరు, దొంగ ఓట్లు వేసిరు, ఇవన్నీ ఆరోపణలు అభ్యర్థి కేటీఆర్ వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కోవాలి కదా, ఇవైతే అఫెన్సివ్గా ఉంటాయని. కనీసం ఆ నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు అని చెప్పే సంస్కృతిని దేని నేర్చుకోరి ఫస్ట్. ఇవన్నీ విమర్శలు ఉంటాయి. మీరు నిజంగా రౌడీజం అని, ఈ డబ్బులు వంచిండ్రని ఇట్లాంటివన్నీ చెప్పేయి మీరు ఎన్నికలు జరుగుతున్న మధ్యలో ఎప్పుడన్నా చెప్తే 2 గంటలకు 3 గంటలకు అంటే అయిపోయాయి. 6 గంటల తర్వాత ఇవన్నీ అంటే ఓడి పట్టించుకుంటాడు మిమ్మల్ని. అంటే ఎన్నిక జరగాలి, అప్పుడు మేము ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత అప్పుడు రౌడీజం, రిగ్గింగ్ అని చెప్పాలి. ఇది వాళ్ళ తంతుగా మారింది కాబట్టి కామన్ ఎవరైనా అట్లా. ఇంకొక మాట అన్నారు అద్దంకి దయాకర్, ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో గెలిచిరు, రేవంత్ బండి సంజయ్ ఇద్దరిని ఆర్ఎస్ బ్రదర్స్ అంటారు, సంజయ్ రేవంత్ అనేటువంటి స్టేట్మెంట్ మరొకసారి కామెంట్ చేశారు. అందరి సహకారంతో గెలిచాం, ప్రజలందరి సహకారంతో. బీఆర్ఎస్ ప్రజలు కూడా సహకరించింది అనుకో. ఎవరో ఆర్ఎస్ బ్రదర్స్ ఎందుకు, బీఆర్ఎస్ బ్రదర్స్ అంతా సహకరించింది. ఎందుకంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేదు కాబట్టి ఆడ ఉండేందుకు రాయి అన్ని పిచ్చి ముచ్చట్లు చేస్తుండ్రు. ఆడ ప్రజలు చేస్తే వీళ్ళేమో దేకులేంగి అనుకుంటే చుట్టాలు చుట్టూ కూడా చుట్టుతూ ఉంటే ఇక ఇంతకంటే పిచ్చితనం ఏమున్నది. కాబట్టి ప్రజలు తెలివి కల్లోలు నాయకుల కంటే అని మళ్ళొకసారి నిరూపించిన ఎన్నిక ఇది. చాలా ఇప్పుడు మనోడు బేస్లెస్ ఆరోపణలు చేస్తుంటాడు. ఆ సోషల్ మీడియాలో ఎవరో కంటెంట్ రైటర్స్ ఇచ్చే వాటిని డైలాగ్స్ చెప్తుంటాడు. కొంచెం రియలిస్టిక్గా ప్రజల నుంచి ఆలోచించే ఆలోచనలు చెప్తానన్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ రైటర్కు ప్రజా నాడి తెలియదు. ఇప్పుడు ఆ కంటెంట్ రైటర్ లీడర్ అయినా ఇది సమస్య వస్తుంది. అట్లా కాకుండా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు కొట్టాడితే ఇంకొక 2-3 వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయేమో. కేటీఆర్ పైన అహంకారం, కేటీఆర్కి అహంకారం, హరీష్ రావుకు అసూయ, దీనిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పారు కాబట్టి నిజంగానే అట్లుందా, మీరు అట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు? ఈ ఎన్నికతోని కొంచెం తగ్గుతుందేమో ఆ రేంజ్, అసూయ అహంభావం రేంజ్ తగ్గుతుందేమో. తగ్గాలి, ప్రజల కోసం తగ్గించుకోవాలి. రేపు ప్రజలకు నాయకత్వం వహించాలని అన్నప్పుడు ప్రజలు అహంభావాన్నో లేకపోతే అహంకారాన్నో అసూయనో నచ్చరు, మెచ్చరు. కాబట్టి ఇవాళ ఏ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం సమాధానపూర్వకంగా సావధానంగా ప్రజల వద్దకు పోయిందో, ఎంత ఆవేశపరుడు కేటీఆర్ కూడా కేటీఆరే చెప్పుకున్నాడు. ఇది సమస్య. ఇప్పుడు కేటీఆర్కు కేటీఆరే సమస్య, బీఆర్ఎస్కు కేటీఆరే సమస్య. అంటే ఇప్పుడు మాకు అనిపిస్తుంది అంటే కేటీఆర్ కొనసాగితే బీఆర్ఎస్ని ఎవరు నష్టం చేయనక్కర్లేదు, మనోడే నాశనం చేసి పడేసేటట్టుంది ఇంకంతే. ఇంకోటి, రహమత్ నగర్లో అప్పుడే దాడులు స్టార్ట్ చేసారు, మా కార్యకర్త పైన దాడులు చేస్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతికత వహించాలి, వాళ్ళే బాధ్యత వహించాలంటున్నా. అంటే ఇగో దాడులను ఎవ్వరు ప్రోత్సహించరు, ఎవరు కూడా దాడులు చేయమని చెప్పరు. దాడులు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగానే ఉంటుంది. కాబట్టి దీన్ని వాళ్ళ అంతర్గత అంశాలతో ఏమైనా దాడులు జరిగితే కాంగ్రెస్ సమాధానం చెప్పమంటే గాడ బీహార్లో ఎవరో చనిపోతే ఇప్పుడు కేటీఆర్ను బాధ్యత వహించమంటే వహిస్తాడా? అంటే ప్రతిదీ రాజకీయం చేయడం అనేది బాధ్యత కాదు, బాధ్యత లేని స్టేట్మెంట్ అది. ఎమ్మెల్సీ జాగృతి ప్రెసిడెంట్ కవిత ఒక స్టేట్మెంట్ చేశారు ఇందాక, హరీష్ రావుని రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు, ఆయన అవినీతి అంతా బయటపెట్టినా చర్యలు తీసుకోవట్లేదు, ఆయన 400 ఎకరాలు ఉంది మెదక్ అవతల, మొత్తం RRR పోతుంది ఆడంగా, దాన్ని కాపాడడానికి RRRని వంపులు తిప్పిర్రు, రేవంత్ రెడ్డి సహకరిస్తూ ఉన్నారు, ఇంత అవినీతి బయటపెట్టినా హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఉన్న ఒప్పందం ఏంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.
ఇది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్, అది ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద ఒక నక్ష అనేది కంప్లీట్ కాలే. కాబట్టి అదొక్కటే కదా, అంటే గతంలో చేసిన అవినీతి ఆరోపణలు కానీ, కాళేశ్వరం కానీ, వరంగల్లో ఏదో హాస్పిటల్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీకి ఇచ్చారు, ఎక్కువ చేశారు. దానికి ఏవైతే ఎంక్వైరీ సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు ప్రాసిక్యూషన్ చేస్తారు. దాంట్లో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయితే కూడా రాజకీయ కక్ష సాధింపు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ ఉన్నది, దాంట్లో ఏసీబీ చూస్తుంది. ఏసీబీ దాంట్లో పోయి ప్రభుత్వం ఏలు పెట్టదు కదా. ఒకవేళ నువ్వు కేసు పెట్టినా మళ్ళీ అది పర్సువేషన్ అంతా కూడా కోర్టు కదా, కోర్టు కాంగ్రెస్ పార్టీది కాదు కదా. ఏదైనా సరే ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు ఉంటే వాటి విషయంలో దాని స్టాంటిటీని గమనిస్తుంది. కాబట్టి ఎవరి కొరకు ఎవరికి అనుకూలంగానో వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి అస్సలు ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మధ్యన జరుగుతున్న ఈ రాజకీయ గందరగోళం కొన్ని ఇబ్బందులు వాళ్ళకు సృష్టిస్తున్నది. ఆ ఇబ్బందులను ప్రభుత్వానికి చేయాలని చూస్తే దాంట్లో పెద్ద వచ్చేది ఏం లేదని నా అభిప్రాయం. ఇంకోటి చివరిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఇట్లా వస్తే కాంగ్రెస్ పైన, మీరు వారిపైన బీజేపీ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు, ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం సౌజన్యంతో గెలిచింది ఇక్కడ ఓల్డ్ సిటీలో, మరో ఓల్డ్ సిటీ కాబోతా ఉంది జూబ్లీస్. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చినందుకు జూబ్లీస్లో గెలిచింది, జూబ్లీస్ కూడా మరో ఓల్డ్ సిటీ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మరి సీమాంచల్లో ఎంఐఎం మద్దతుతో గెలిచిండ్రు. మరి సీమాంచల్ బీహార్లో కూడా మరి ఓల్డ్ సిటీ అవుతుందా? ఇప్పుడు మీ మద్దతుతోనే కదా అక్కడ అంతా కూడా చర్చ అంతా అదే, 100 సీట్లలో పోటీ చేసిరు ఇప్పుడు అక్కడ. కాబట్టి వాళ్ళ రాజకీయ అస్తిత్వం కొరకు వాళ్ళు ఎట్లా ముందుకు పోతే అక్కడ సస్టైన్ కాగలుగుతారో అది ఎంఐఎం పార్టీ అంతర్గత వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి మీకు మద్దతు ఇచ్చిన దగ్గర మాత్రం మాకేం సంబంధం లేదనే ప్రయత్నం చేసి ఇక్కడ ఉంటే డెఫినెట్గా వాళ్ళు నవీన్ యాదవ్ వాళ్ళ పూర్వ క్యాండిడేట్ అక్కడ జూబ్లీహిల్స్లో ఎంఐఎం నుంచి పోటీ చేసినాడు. వాళ్ళకున్న మంచితనంతో ఈ పిల్లగాడు మంచిగా ఉన్నాడు, కొంచెం మంచి ఆలోచనలు ఉన్నాయి, ఈ పిల్లగానికి మనం మద్దతు చెప్తామని చెప్పిన తీరు అందరికీ నచ్చింది. ముస్లింలు కూడా ఒక దశ ఇటు ఆలోచించింది. ఎంత మేరకు ఓటు కన్వర్జన్ అయింది అనే దాని విషయంలో మీకు బూత్ వైజ్ పోలరైజేషన్ బట్టి తెలుస్తుంది ఇంకా రేపెల్లుండి. కానీ ఏది ఏమున్నా నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేయడం వల్ల కూడా ఎంఐఎం కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసిన మాట క్షేత్రంలో తెలుస్తుంది. దానంత మాత్రాన ఎంఐఎం మాతో నిరంతరం కలిసి ఉంటుంది, మీతోనేమో ఉండదని చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, అసలు కారణాలు ఏంటి అనుకుంటారు? బీఆర్ఎస్ ఓటమికి, మీ గెలుపుకి కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ, ఒక సమగ్రమైన ఎన్నికల నిర్వహణ ముఖ్యమంత్రి గారికి సంపూర్ణంగా చేయడానికి ఇప్పుడు సమయం దొరికింది. పూర్తి స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు 119 విషయంలో కొన్నిటికి కాన్సన్ట్రేట్ చేయగలిగిండు, కొన్నిటికి కాన్సన్ట్రేట్ చేయలేకపోయిండు. కొన్ని ఓడిపోయిన దగ్గర చిన్న చిన్న మార్జిన్స్తో కూడా పోయినాయి. లేకపోతే 80 సీట్ల వరకు మేము ప్రచారంలో పోయేటప్పుడు చెప్తుండే 90 దానికి వస్తాయి దాకా ఇట్లా అంటుండే. నేనే ఆశ్చర్యపోతుంటే గెలుస్తుండొచ్చు మేము, కానీ 90 దానికి వస్తాయంటే కొన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఓడిపోయినాయి అనేది చూస్తే 4000 3000 ఇవన్నీ కొంత మిస్మేనేజ్మెంటా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఒక్కొక్క డివిజన్ ఒక నియోజకవర్గం లాగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్తో తన మాస్టర్ మైండ్ అంతా ఈ ఎన్నిక మీద పెట్టడం వల్ల రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కూడా మేము పనిచేయాల్సిన తీరును రీడిఫైన్ చేసి పెట్టిండి. ఇప్పుడు ప్రతి నాయకుడు ఎన్నికల్లో గెలిచేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇదంతా ఎమ్మెల్సీలు ఓకే, పని చేసేటప్పుడు ఎట్లా ఉండాలనో ఈ క్షేత్రంలో అందరికీ ప్రాక్టీస్ చేయించినట్టుగా నాకు అనిపించింది. సో అది నవీన్ యాదవ్ కూడా అదృష్టం. ఎందుకంటే ఇట్లాంటి టైంలో తన క్యాండిడేట్ కావడం చాలా తగ్గింది. పార్టీలో కొన్ని మార్పులు చేస్తామంటున్నారు బీఆర్ఎస్లో ఈ ఓటమి కావచ్చు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీస్ ఉప ఎన్నిక, 4 వరుస ఓటములు బీఆర్ఎస్ను కుదిపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళే, జిహెచ్ఎంసీ వాళ్ళే గెలిచిరు, 2 సార్లు వాళ్ళే మేయర్ ఉన్నటువంటి సిచ్యువేషన్, అన్ని బై ఎలక్షన్లో వాళ్ళే గెలుచుకుంటూ పోయినాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్సు అదంతా దెబ్బతిన్నది. పార్టీని ప్రక్షాళన చేయడానికి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు, పార్టీని మొత్తం చేంజ్ చేయబోతా ఉన్నారని చర్చ జరుగుతుంది. కొత్త సీసాలో పాత సారా, ఎంత బూత్ లెవెల్లో నాయకులను ఎవరిని మార్చినా అదే కేసీఆర్ ఉంటాడు కదా, అదే కేటీఆర్ ఉంటాడు కదా, అదే హరీష్ రావు ఉంటాడు కదా, కవిత లేకపోవచ్చు కాక. కొత్తదనం ఏంటంటే కవిత ఒక్కటి ఉండదు ఆ నిర్మాణాల్లో, కానీ అంతా నువ్వే అన్నట్టు కేసీఆరే ఉంటాడు దేనికైనా. కాబట్టి దాంట్లో ఎంత మార్చిన, ఇప్పుడు నేనే పొన్నాల లక్ష్మయ్య గారిని చూసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, రేవంత్ రెడ్డి గారిని చూసిన,
మా మహేష్ కుమార్ గౌడ్ గారిని చూస్తున్నా. అంటే మా పార్టీలో మార్పు ఎట్లా ఉంది, నేను అలాంటి మాత్రం లేదు, వాళ్ళే ఉంటున్నారు. అది బీఆర్ఎస్ పుట్టిన కాంచి కేసీఆరే. అంటే ఇంకా వేరే మార్పు నువ్వు ఏం చేస్తే ఉంది, అది నీ మైండే కదా ఆడ ఉండేది, నీ మైండే కదా నీకు గెలుపునిచ్చింది, నీ మైండే కదా ఇప్పుడు నిన్ను ఓడగొట్టింది. మీ వ్యవహార శైలిలో మార్పు రాదు, క్యాడర్లో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి, మీరు అధికారం పెత్తనం చెలాయించడానికి ఉపయోగపడుతుంది తప్పితే, మీరు పార్టీ పేరునే మార్చుకున్న వాళ్ళు క్యాడర్ని ఎందుకు మార్చలేరు? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పాతగా ఉందని కొత్తగా ఏం చేసిండు, భారత రాష్ట్ర సమితి అని పెట్టిండు. తెలంగాణ ప్రజలంతా తిరస్కరించిండ్రు, మళ్ళీ తెలంగాణ అంటుండ్రు. అట్లనే ఇప్పుడు కూడా ఈ ఓటమితోని వాళ్ళు వాళ్ళ నాయకులను మార్చుకునే పరిస్థితి ఎన్నిక తెచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ ఎన్నిక అంత భయపెట్టింది కేసీఆర్ను. తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ఆయన క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆలోచిద్దామని నిన్న అన్నదానికి కేసీఆర్ అమ్మ నేనున్నా అని చెప్పి ఉనికిని చాటుకోవడానికి ఇచ్చిన స్టేట్మెంట్గా చూడాల్సిందే తప్పితే ఆ పార్టీ మారదు, పార్టీ నాయకులు మారరు, పార్టీ నాయకుల తీరు మారదు. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్ మాట్లాడుతాం. అంటే జూబ్లీస్ పైన బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు రెండు రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి ఎంఐఎంతో గెలిచారని వాళ్ళు చెప్తా ఉంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇది అద్దంకి దయాకర్తో FTF. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.